హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 HP మోటార్ చూసుకున్నట్టయితే 18.5 kg, టర్న్స్ 28, పిచ్ 1:8. మనం ముందుగా ఫస్ట్ కాయలు పెట్టుకుంటాను. ఫస్ట్ ఒకదానికి ఎక్కిచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. కలెక్షన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8వ దానికి పెట్టుకోవాలి. 1:8 పిచ్. ఫస్ట్ కాయలు ఎక్కించుకుంటున్నాం. సేమ్ మొత్తం 1:8 వస్తుంది. మొత్తం వైండింగ్ మొత్తం 1:8 పిచ్. ఫస్ట్ దీని మీదకి మనం గార్లం పేపర్ పెట్టుకోవాల్సి వస్తుంది. గార్లం దాని ఫినిషింగ్ చేసుకోవాలి. అట్లా నీట్గా అటు ఇటు నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కాయల్స్ కిందికి ఉంచుకోవాలి. బాగా పై కాయల్స్ కట్టు రాకుండా కిందికి ఉంచుకోవాలి చాలా. మళ్ళీ తర్వాత లేపుకోవచ్చు అనుకో. గార్లం పేపర్ పెట్టుకోవాలి ఫస్ట్గా మనం. గార్లం పెట్టుకోవాలి. గార్లం అయిపోయింది. మనం ఇప్పుడు 2 కాయలు మళ్ళీ ఎక్కిస్తున్నాం. 3 కాయలు ఫస్ట్గానే సెట్కు 6 కాయలు చూడతారు. 3 కాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా ఉంటుంది. మళ్ళీ ఈ కాయలు ఫ్రంట్కు వైండింగ్ మొత్తం ఇట్లా ఫ్రంట్కే రావాలి. ఓకే. మళ్ళీ 1:8 కాయలు ముందరికి ఎక్కిచ్చేసి మళ్ళీ యువతల కాయలు దాని పక్కన స్లాట్లో వస్తుంది. మళ్ళీ ఫినిషింగ్ ఇట్లా కిందకి చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. ఫినిషింగ్ ఎంత నీట్గా చేసుకుంటే మోటార్ అంత అందంగా పడుతుంది, బాగుంటుంది. మళ్ళీ స్లాట్ పేపర్ పెట్టుకోవాలి. గార్లం పేపర్ కాయల మీద కాయలు ఎక్కేదాకా మనం ఇప్పుడు గార్లమే యూజ్ చేయాల్సి వస్తుంది. అటు ఇటు 2 సైడ్స్ కూడా గార్లమే. మళ్ళీ 3 కాయలు ఎక్కించుకోవాల్సి వస్తుంది. 3 కాయలు ఎక్కిస్తున్నాయి ఇప్పుడు. మూడో కాయలు కూడా ఇప్పుడు కంప్లీట్ అయినది. ఫినిషింగ్ చేసుకోవాలి. అటు ఇటు ఫినిషింగ్ కూడా క్లోజ్ అయింది. నెక్స్ట్ కాయలు గార్లం స్లాట్ మీద అటు ఇంచు ఇటు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్కువ లాంగ్ పెట్టుకున్నా ఇబ్బంది అవుతుంది. అటు ఇంచు ఇటు ఇంచు కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి గార్లం కటింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ తీసుకుంటున్నాం. సేమ్ ప్రాసెస్. లెఫ్ట్ సైడ్ జాయింట్ తీసుకోవాలి. మళ్ళీ 1:8 పిచ్. మొత్తం మోటార్ వైండింగ్ మొత్తం 1:8 పిచ్.
ఫినిషింగ్ ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ పేపర్ ఇప్పుడు గార్లమే పెడుతున్నాం. నెక్స్ట్ కాయలకి ఇస్తున్నాం. స్కాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కాయల మీద కాయలు ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్. వన్ సైడ్ వైట్ మిల్క్ పేపర్ పెట్టాలి, వన్ సైడ్ గార్లం పెట్టుకోవాలి. ఈ సైడ్ గార్లం. మనం ఇటు సైడ్ వన్ సైడ్ ఫ్రీగా అంటే ఫ్రీగా ఎక్కుతుంది, ఇంకో సైడ్ మనం స్టిక్స్ పెట్టుకొని కిందికి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా వన్ సైడ్ ఎక్కే సైడ్ రెండు స్టిక్స్ ఉంటాయి కదా, సమ్మర్ మోటార్ అల్లేటప్పుడు పుల్లలు పెడతాం కదా, ఆ పుల్లల ద్వారాగా స్కేల్ తోటి ఛాలెంజ్ కిందికి మంచిగా హోల్ పెద్దగా అయ్యేటట్టు పేపర్ కిందికి పోయేటట్టు చాలా సున్నితంగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంత లోన కొట్టుకుంటే మన కాయల్స్ అంత నీట్గా ఎక్కుద్ది. ఫ్రెండ్ ఒక పక్క మిల్క్ పేపర్ పెట్టుకోవాలి, ఒక పక్క గార్లం. కాయల మీద కాయలు ఎక్కిన సైడ్ మిల్క్ పెట్టుకోవాలి. అటు మనం అటు క్లోజ్ అయినట్టు వన్ సైడ్ ఇప్పుడు గార్లం పెట్టుకోవాలి. ఆ కాయల మీద ఇంకో కాయలు ఎక్కువ అనేసి అర్థం అట్లా. అంతే ఫ్రెండ్స్, 1 to 8 పిచ్చు. ఒక కాయలు పక్కన కాయలు పెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి, ఫినిషింగ్ మంచిగా నీట్గా చేసుకుంటూ. వన్ సైడ్ మళ్ళీ పుల్లలు పెట్టి కొట్టుకోవాలి, స్టిక్స్ పెట్టి. ఫ్రెండ్స్ ఈ సైడ్ కొట్టుకున్నాం కదా. ఎప్పుడైనా స్టిక్ కొట్టిన సైడ్ ముందు ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఫ్రీగా ఎక్కుద్ది వైర్. ఇంకో సైడ్ మనం ఎట్లాగో హోల్ అంతా ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సింపుల్గా ఎక్కించుకోవచ్చు. అటు ఎక్కించి ఇటు ఎక్కిస్తే చాలా హార్డ్ అయిపోతుంది. ఇటు అయిపోయింది, ఇంకో సైడ్ ఎక్కించుకోవాలి, వైర్ ఈజీగా ఎక్కుద్ది.
వన్ సైడ్ మళ్ళీ మిల్క్, వన్ సైడ్ గారెలం. మోటార్ అంతా అంతే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వన్ సైడ్ మిల్క్ వస్తుంది, వన్ సైడ్ గారెలం వస్తుంది. ఫ్రెండ్స్ వీడియోలో అయితే చాలా ఎక్కువగా ఉందనేసి మనం సగం వీడియో పెట్టడం జరిగింది. ఫుల్ వీడియో ఇంకో వీడియోలో పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఛానల్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియోని చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.